పచ్చడి వేసుకుందా అయినాక ఇవి వేస్తే అయిపోతుండే కదా, ఫస్ట్ ఎందుకు పిండి విసుకుతున్నావు? అరే చెల్లె నీకేం పని చెప్పలే అమ్మా? ఓమా ఆ పోరికి ఏమన్నా పని చెప్పే. నేను నీతో అన్నానా? అక్కతో అంటున్నా. అక్కనన్నా అమ్మనన్నా నన్నన్నా మామిడికాయలు ఏంది పచ్చడి ఎట్లా వేసుకుంటారా? ఎట్లా తాగుతావు? అదేంద్రా ఇల్లు లేవా మామిడికాయలు? ఏ అన్న లేవక్క, అవి మామిడాకులు యాపపోతూనే ఉంది, మామిడికాయలు లేవు. అగో మామిడికాయలు తెంపుకురమ్మని చెప్తే గారా గివ్వట్టుకొస్తే ఎట్లా? అమ్మా ఊరంతా తిరిగింది, అందరు బాయిలు తిరిగిన, ఒక్క మామిడికాయ కూడా లేదు. నీ కూరంతా మార్చట్లే గానీ ఒక్క మామిడికాయ కూడా కనిపించలే. ఓ పోరి అన్ని కింద కింద పిందెలే ఉన్నాయి, తెంపుకొస్తా తింటావా మరి? కాదురా మామిడికాయలు లేంది పచ్చడి ఎట్లా చేస్తారు? పోయేడన్నా కొనుక్కరాపో మరి. మామిడికాయలు ఎందుకుండే అక్క, అన్నకు తెంకరాని చాతాక తెంకరాలేడు. ఓమ్మా ఆ పోరికి ఏమైనా పని చెప్పి ఊకే నా మీద పడుతుంది. అవన్నీ తెంపుకొచ్చుకొని మామిడికాయలు తెంపుకోవడానికి బరవా? మనం పోయి తెంపుకురా, ఉత్తనే కూర్చున్నావు కదా, ఏదో అక్కపక్క కూర్చున్నట్లు వస్తున్నావు. కాదురా దాని మీద కోప్పడతామేమిరా? మరి మామిడికాయలు లేంది పచ్చడి ఎట్లా వేసుకుంటావు, ఎట్లా తాగుతావు చెప్పు? పిందెలో ఏవో తెంపుకొని రాపో. పొద్దున పోయినప్పుడే కింద కింద పిందెలు మిగిలినాయి, ఇప్పుడు ఊరోళ్ళు అవి కూడా తెంపుకోవచ్చు, ఉత్త మామిడాకులే ఉంటాయి కదా చెట్లకు. కాదమ్మా నాకు ఎలా అడుగుతా, ఈ ఉగాది పచ్చళ్ళు ఏమేమి వేసుకుంటారే? అగో పోరడేమో ఏం తెలియనట్టు విచిత్రంగా అడుగుతాడు. ఏనా కొత్తగా వేసుకుంటున్నావురా పండుగ? ఏమేమి ఎత్తారా? బెల్లం, చింతపండు, ఉప్పు, కారం, వేపపూత, మామిడికాయలు ఎత్తారు. ఏమెత్తారా? మరి గిన్నె వేసినప్పుడు ఒక మామిడికాయలు లేకపోతే ఏమైతుంది? చెయ్యి ఎట్లలో తాగంగానే. ఓ మెదడు తక్కువడా, ఉగాది పచ్చడి అంటేనే మామిడికాయలు ఉండాలిరా. పోయి తెంపుకరాపో. అన్నా మామిడికాయల కోసమా? ఆగో ఆడు కిషోర్ గాడు వచ్చిండు గారా, అంతటి పోయి రాపో. నీ అవంతో నేను పోను, అడివలతో మాట్లాడతాడు, తాగమని చేస్తున్నాడు. ఆడపిల్లని ఒమ్మంటావేవరా? పో సంచి తీసుకురా పో. అన్నా సంచిదా ఓ పోడా మంచి మంచి తెంపుకరా, ఆయనతో కోపం మీద పిందెలు తెంపుకొని వచ్చావు. ఒకటి మంట మండిపాడు కాదు ఏం కాదు. దెబ్బ దెబ్బ కానీర్రే. ఇలా మనం బచ్చప్పాలు చేసుకున్నట్టే తిన్నట్టే అయిపోయిందమ్మా, నువ్వు పెంక పెట్టు, నేను వచ్చి కాలుస్తా. శ్రావణి ఆ పెంక తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టు, అక్కచ్చి కాలుతుంది. నువ్వు ఉత్త ఎందుకు కూర్చున్నావు బిడ్డ? ఆ వేపప్పుతో తెంపు, అన్న మామిడికాయలు తెంపుకొచ్చే వరకు. ఉత్తనే కూర్చున్నానే ఆడ. అక్క పిండి విసుకుతుంటే నీళ్ళు పోసుకుంటా నూనె పోసుకుంటున్నానే ఆడ ఉత్తనే కూర్చున్నాడంట. దా బిడ్డ దా. తెంపు, ఇంకా కూర్చున్నావు. తెంపుతున్నా. అది నూనెతోనే కాదు సరేనా? అబ్బా ప్రతి పండకు నీతోటి ఇదే తలనొప్పే. నీకెన్ని కావాలో చేసుకోదా, నేను ఇది గేసిస్తాను. కాలు దళ కూర్చుంటే కూర్చున్నావు మొత్తం కాలు. ఫస్ట్ అయితే నా మందం నేను కాల్చుకుంటాక కింద పెట్టి నేను ఆయి సరేనా? ఒవ్వలు ముట్టుకోవద్దు, అవి నేనే తింటా. అబ్బా సరే తీయే, ఎవరు ముట్టుకోరు. సప్పుడే టైంకి వచ్చి పిలిచినారా? దానా పోదాము. నేను మా చెల్లెని పంపిద్దాం అనుకున్నా మాడికాయలకు. ఏంద్రా పండగలే? ఏందిరా? హ్యాపీ ఉగాది. అప్పలో నీకు తెలుసారా? తినరాగనా కొత్త కొత్తగా. ఎవరికి చెప్తున్నావురా? నేను నీకు తెలుసా? రై ఆ పిల్ల ఎవర్రా నువ్వు? నాకు తెలియదు అంటుందిరా. ఆయనతో పండుగ కూడా దెబ్బలు చూపిస్తావైంది. నేను తెలిస్తే నీకేం చెప్తా? నేను తెలియని వాళ్ళకే చెప్తా. అవునా? నేను మాత్రం తెలిసిన వాళ్ళతోనే మాట్లాడతా. పండుగప్పుడు కూడా జోక్ అవుతుంది చూడన్న. నువ్వు నన్ను గుందకరా మధ్యలకు. అరే నాకు పెళ్ళి అయిపోయింది, వీడి కాలేజ్ మాట్లాడుతా. నేను మాడికాయలకు ఉత్తగా వచ్చిన. తెలియకపోతే ఏమది? తెలుసుకునే పాటు నా పేరు కిషోర్, మరి నీ పేరు ఏంది? నీ పేరు కూడా చెప్పు. నాకు పేరు లేదురా బుచ్చి, నాకు పేరే లేదు. నాకు అసలు పేరే లేదు.
తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అయితే నాకు కూడా పేరు లేదు, ఉత్తే చెప్పినా కిషోర్ అని. అరే బుచ్చి నమ్మకరా, ఈయన పేరు కిషోర్, అట్లా కావాలి చెప్తాడు. నువ్వు మార్కెట్కే పోతున్నావా? నేను తెప్పిస్తా. నేనైతే వస్తానని మాట్లాడక. ఏందిరా ఎక్కువ మాట్లాడుతున్నావు? నేను చెప్పినా నీకు మామిడికాయల కొత్తున్నా అని. దాంట్లో చెప్పుడేముంది, పండుగ నేనే, నీకు కూడా నేను తెప్పిస్తాపా, పచ్చడి తెచ్చుకొని తాగుదాం. నాకేం అవసరం లేదు. మా మామ తెంపుకొచ్చిండు, మా అమ్మమ్మ పచ్చడి కూడా చేసింది, తాయినం కూడా. అదే సంగతి, మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినావు. సరే పో, సరే గాని ఊకేనా చుట్టూ తిరిగాకు, అర్థమవుతుందా? అరే ఇప్పుడు ఆ పిల్ల వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వచ్చిందని వాళ్ళ అమ్మమ్మ పేరు చెప్పలే కదా. నీ దాంట్లో ఏముందన్నా, ఇట్లా పోయి అట్లా వచ్చింది అనుకో తెలిసిపోతుంది. అరే నువ్వు బాగా డేంజర్ గానీ తయారవుతున్నావురా. నేను ఇంతో రాను, దెబ్బలు తింటా కానీ నువ్వు గిటి పోయి తెంపుకో. లక్ష్మి ఏమైందే? వీటిని చూసి తలకాయ అడ్డు పెట్టుకుంటున్నావు. మరి ఏం చేయమంటావు? తిప్పకపోతే ఎటు పెట్టుకోమంటావు తలకాయ? అట్లాంటివి ఏంది లక్ష్మి? నీకు ఇష్టమని బచ్చప్పాలు ఉగాది పచ్చడి చేసిన, ఇది దీన్ని పచ్చడి తాగే లక్ష్మి. ఇగో నాకు తినబుద్ధి అయితే లేదు, నన్ను ఇబ్బంది పెట్టకు. గట్లాంటివి ఏంది లక్ష్మి? నీకు ఉగాది పచ్చడి అన్నా బచ్చప్పాలన్నా ఎంత ఇష్టమో నాకు తెలియదా? నీకోసం కష్టపడి చేసిన పండుగ రోజు అట్లా మాట్లాడకే లక్ష్మి, తినే. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? మనిషివి కాదా? చెప్తే అర్థమవుతలే, పండుగ రోజు ఇట్లా చేస్తావు, తిను. నీ అవ్వ పిచ్చిలేసి నాయనకు నీ బిడ్డ పోయిందని రంది మీద తినకుండా తాకుండా ఎన్ని రోజులు ఉంటావు? నీ ఆరోగ్యం ఏం కావాలనుకుంటారా? మన ఇద్దరిగా ఉన్నట్టుగా లోకం మీద బిడ్డ ఆలోచించాలా కొంచెం. చిన్నప్పటి నుంచి నా బిడ్డ ప్రతి పండుగకు నాతో ఉన్నది. ఇప్పుడు నా బిడ్డ లేకుండా నేను ఇట్లా పండుగ జరుపుకోవాలి, పండుగ చేసుకోవాలి. అట్లా కాదే లక్ష్మి, ఇవాళ కాకపోయినా రేపైనా, రేపు కాకపోయినా ఎల్లుండైనా ఎవరికైనా ఒకరికి ఇవ్వాలి కదండి మన బిడ్డని. ఒక ఇంటికి ఇచ్చి చేయాలి కదనే, అప్పుడైనా మన ఇద్దరే కానీ చేసుకోవాల్సింది. నా బిడ్డను నాకు నచ్చినోన్ని మన కులపొన్నిచ్చి పెళ్లి చేస్తే ఇలా కాళ్ళు మొక్కి నా బిడ్డను నా అల్లుని ఇంటికి తీసుకొచ్చుకొని మంచిగా పండుగ చేసుకుంటుంటిమి. ఇలా ఏ పండుగని చేసుకోమంటావు? కులం తక్కువనికి ఇచ్చి మన పర్వంతా తిత్తి మనకన్నా తక్కువ కులపోడికి ఇచ్చి ఏం పండుగ చేసుకోమంటావు? నీకంతా చేసుకోవాలనుకుంటే నువ్వు తిను, నువ్వు తాగు, నువ్వు పండుగ చేసుకో, నేను చేసుకోను అట్లా. ఎందుకే లక్ష్మి అట్లా మాట్లాడతావు? కులదే ఉన్నది, కులాన్ని గురించి చూసుకుని నడతాడు. అందరు తినేది గదే అన్నాం, మన కళ్ళ ముందే మన బిడ్డ ఉంది, సంతోషించే లక్ష్మి. పెద్ద మనుషులలో కూడా పడతావా? పెద్ద మనుషులలో పోతాను చెప్పినా కదా నీకు. పెద్ద మనుషులద్దు, కులం వద్దు, మనం చక్కగా పోలీస్ స్టేషన్ పోదాం, మనం న్యాయం జరుగుతుంది నీతో చెప్పినా కదా. నువ్వు నా మాట విన్నావా? అట్లా కాదే లక్ష్మి, న్యాయం జరుగుతుందనే మనం పోయినాం, జరగలేదు, దానికి మనం ఏం చేస్తాం? ఏడ జరిగింది మరి న్యాయం? ఆఖరికి మీ అన్నోళ్ళు, మీ కులపోళ్ళు, మన కులపోళ్ళు అందరు కలిసి ఏం చేసిండ్రు? మీ తమ్ముడు ఏం చేసిండు? ఆఖరికి కలిసి అందరు కలిసి దాన్ని వాళ్ళ ఇంటికి పంపించిండ్రు. అది కాదే లక్ష్మి, మన కళ్ళ ముందు ఉన్నందుకు సంతోషించు. ముక్కు ముఖం తెలియడానికి ఎవరికో ఇస్తే ఈ రోజులలో పిల్లలను చంపి పడేస్తాం. అది మన కళ్ళ ముందు ఉన్నది. పిల్లవాడు కూడా మంచోడట, నేను తెలుసుకున్నా. నిన్నంటే నీ అబ్బాయి ఎట్లా పెంచిరు కావచ్చు, నన్ను నా అబ్బాయి ఎట్లా పెంచలే. కుమిలిపోకంటే నేను ఎట్లా కుమిలిపోకుంటుండాలయ్యా? ఊరంతా ఆడపిల్లలు వాళ్ళ ఇంటికి వచ్చి పండుగ జరుపుకుంటా అంటే నా బిడ్డ నా కళ్ళ ముందు లేకపోయే, నా ఇంటి ముందు లేకపోయే, నేను ఎట్లా కుమిలిపోకుండా ఉంటాయ్యా? ఇవాళ నా బిడ్డ ఉంటే ఇంత సంతోషంగా మనం ఉగాది పండుగ జరుపుకోకపోతుమా? తీసుకొచ్చుకుందాం, మన పిల్లల్ని మన ఇంటికి తీసుకొచ్చుకుందాం. పెద్ద మనిషి కూడా వచ్చిపోయాడు, మళ్ళీ మాట్లాడదామన్నాడు. ఏదో ఫంక్షన్ కూడా చేద్దామని అంటారు వాళ్ళు. నేను కూడా మీరు ఎట్లా అంటే అట్నే నేను అన్నా. నేను రాను. నీకు ఏం నమ్మకం పెట్టుకొని పోతున్నా అనుకుంటున్నాను నువ్వు ఫంక్షన్కి? నీకున్న కావచ్చు మొక్కలు, నాకు లేదు. పోయి మన కాళ్ళు మొక్కలా నువ్వు మొక్కుతావు కావచ్చు, నీ మొక్కనట్లా.
అరే అమ్మ చింతపండు నానేసింది అడుగు. అమ్మా చింతపండు నానేసినవానే? నానేసిన బిడ్డ తెస్తున్నా. చేతే తప్పులే ఒక్క అప్పలు పట్టుకొని రాయిగా పచ్చడి వేసుకొని రాయి అప్పాలు తిందాం అయిపోతుంది పండుగ. అమ్మా మామిడికాయలతోటి చింతపుట్టుతో చేస్తారు రే పచ్చడికి రెండేనా? పోరి అవన్నీ ఇంట్లో ఉన్నాయి. కొన్నాడు తీసుకురాపా. అమ్మా నేను చేయను నువ్వే చేయి. సరే నేనే ఎత్తా కానీ డబ్బున కానీరా. డబ్బులు కానీ ఇచ్చేది కాదే కుండేది ఓక కుండ చెప్తిగా. అరే నేను చెల్లెకి చెప్పిండ్రా. పిల్లకు రాగా నువ్వు భయం లేకుండా పోతుంది. అరే సావరే ఇట్లా అక్క కుండదేమని చెప్పి కదా ఏది. నేను మా ఫ్రెండ్ సోనికి చెప్పిన అన్న, ఆమె కుండ తీసుకొని నేను పోతున్నా అంటే అదే మా అప్పుడు జామ్ చేస్తాడు ఇక నువ్వు దానికి చెప్పినావా? అది ఎప్పుడు వస్తుంది ఇప్పుడు పచ్చడి చేసుకుంటాం. వస్తుందేమో. వస్తుంది కూర్చో. నువ్వు పోయి తీసుకొస్తే ఏమైంది మరి? నేను పోవాలి ఇక. పో నువ్వే తీసుకురావచ్చుగా మరి. అన్న వచ్చిందే ఏం తిట్టుకోకుర్రి. ఓ పోరి ఎంతసేపు పోతావే? నీ వల్ల మా అన్న తిడుతున్నాను. అసంటప్పుడు నువ్వే తెచ్చుకుంటే మాకెందుకు చెప్పినావు? వచ్చిందా లేట్ అంటే మళ్ళీ పంచాయతీ పెట్టుకుంటారేమే. నడుర్రి ఉగాది పచ్చడి చేసుకొని మనసుకి ఇంత తాగుదాం. నడు ఇంతే. ఏం వద్దు తీపెద్దమ్మా, ఇవరిదాకానే మా ఇంటికాడ తాగినాం. అయ్యో మీ ఇంటికాడ తాగుతా ఇక్కడ తాగొద్దని రూల్ ఉందాయే? రండి తాగుదాం, మా అమ్మ మంచిగా చేస్తుంది. తాగుదాం రాయే, అత్తమ్మ తాగుదాం అంటుంది కదా, తాగుదాం కొంచెం అంట. రారేమి అట్లా చూస్తుర్రు? తాగుతారా పోతారా? తాగుతాం. ఏదో పండుగ పోరాళ్ళు వచ్చి ఇంత ఉగాది పచ్చడి తాగుతారంటే మీరు ఇంత మీది పోతాందేమే. కుండ కడుకరా పో. నేను ఇంటికానే కట్టుకొని తీసుకొచ్చిన పెద్దమ్మా. ఇంకా అంటే పచ్చడి కూడా అనే అయిపోయాం. ఏదో కుండకు పంపిస్తే ఇంకా అవుతుంది. అందుకే మాకు లేట్ అయింది. చేద్దాం ఏరి ఇగో మాడికాయలు పట్టమ్మా టక్కటక్క చేయరి. అమ్మ నువ్వు పోయినసారి ఉగాది పచ్చడి ఎందుకు చేసుకుంటారో చెప్పినావు కదా, మళ్ళీ ఇప్పుడు చెప్పకు. దెబ్బ దెబ్బ దూపు అవుతుంది తాగుతా. మరి నువ్వు పోయినసారి తాగినావు కదా, ఇప్పుడు తాగకు మరి. పోయి బిడ్డ ఇలా పోయి. అమ్మా ఇగో అయిపోయింది. చెప్పోస్ నువ్వు తర్వాత తాగుతావు కానీ ముందు అన్నకి ఇవ్వు. ఇగో అనిలు తాగు, లేపిట్టలే పో. ఈ అన్నకి ఇవ్వు. అయ్యో తాగపోయారమ్మా, ముందుగా తాగపోయారు. ఇగో అన్నకు ఇది కూడా ఇవ్వు, తింటాడు. అక్క చెల్లె అమ్మ మీకు కూడా అందరికి హ్యాపీ ఉగాది. ఇగో మీరు కూడా మనిషి కూడా తినడు బిడ్డ, తాక్కుంటారు. అబ్బా పెద్దమ్మ, మా ఇంటికాడ కంటే మీ ఇంటికాడనే మంచిగా ఉంది. అబ్బా నీ ప్లాన్ మంచిగా ఉందిరా చెల్లె. పచ్చడి మంచిగా ఉందని మా అమ్మతో చెప్తే మంచిగా బచ్చప్పాలు ఇస్తుందనా? అక్క బావకి ఫోన్ చేయలే? చేయమని చెప్తిగా. చేసినారా? ఇక వస్తాడో రాడో ఆయన ఇష్టం. మళ్ళీ ఒకసారి చేయరాదు బిడ్డ, వస్తుండో వస్తలేడో. నేను చెయ్యనమ్మా, ఎన్నిసార్లు చేయాలి? అవునరా నువ్వు పోవా మరదలోళ్ళ ఇంటికి? ఏం పోతక్క, పోతున్నా పోను. ఇక పోయిరా పోరా, ఇక దాన్ని ఎందుకు బాధ పెట్టాలి? ఏమావా ఉదయ పచ్చడి చేసుకురా లేదా అట్లా కూర్చున్నావు? ఇంతసేపు ఉంటే ఆమె చేసుకున్నాం తాగినామన్నా. అయితే మాదే లేట్ ఉందా ఏంది? తమ్మి పచ్చడి తీసుకోరా. ముందు బచ్చాలి. ఫస్ట్ పచ్చడి తాగలరా, కష్టపడి చేసిన ఎట్లుందో చూసి చెప్పు. నువ్వు కష్టపడి చేసినావు అంటే ఎట్లుందో ఇక పండగ తాగాలి. ఇక బాగానే ఉందక్క. వాడుకో తాగుతాడు అట్లా అంటాడు. తాగమంటూ తాగుతా తిడుతో ఏ పడు నువ్వు ఇంత తాగు. ఆవురా నేను తర్వాత తాగుతా, ఫస్ట్ పెద్దోని వెళ్తా. కుమారు కుమారు రారా పచ్చడి తాగుతురారా. ఆడు పచ్చడి తాగుతాడు అక్క, వైన్స్ పోయి మంద తాగుతాడు కానీ. ఏం మాట్లాడుతున్నావురా? ఎట్లా కనిపిస్తున్నా నీకు? ఇలా వైన్స్ బంద్ ఉన్నట్టుంది, అందుకే ఇంటికి పడుతుండు, లేకపోతే ఆనే ఉంటుండే.
రోజు అనే కనబడతావు కదా. ఏయ్ ఏమైందిరా పండుగ కూడా పచ్చడి పెట్టుకుంటారు. అరే గలీష్ పెట్టరా ఫస్ట్ గలీష్ పెట్ట ఇచ్చిపెట్టా నాయన ఇచ్చిపెట్టమన్నాడుగా. అరే కుమారు వచ్చి తమ్ముడికి పట్టుకుంటేనా ఏమైందిరా? మరి చూడక వాడు ఇట్లా మాట్లాడుతున్నావు చెడ్డ చిన్న లేదా? వాడు ఊసు పని పచ్చడి పోతా. అరే పచ్చడి చేయరా. పచ్చడా? పచ్చడి ఎప్పుడో వేసిండు నాయన. తమ్ముడు తెచ్చిండు మామిడాకు యాపాకు అన్ని తెచ్చిండే. ఇందాక నువ్వు యాప ఏమండి కదా అటు తెచ్చిండు తమ్ముడు చేసిన పచ్చడి కూడా. నాయన వాడు ఏం లేదా? సరే నాకు కూడా కొంచెం పేరు తాగుతా. ఇద్దరు తెచ్చేది అరే కూర్చోరా. మాట్లాడు. రాత్రి రాయని తీరనట్టుంది, అందుకే ఇప్పుడు లేచిండు వెళ్ళా. నువ్వు అట్నే మాట్లాడావు అనుకో ఏమైతుంది? ఇంకోరా ఏంది అది? నాయన పచ్చడి తీసుకో. అమృతం లేకుందిరా. మంచిగా ఉందా? మంచిగా ఉంది. మీ అమ్మ చేసి రాదురా టేస్ట్. ఈ అమ్మాయి కూడా మంచిగా వస్తుంది. రాదు బిడ్డ. జర్రంతా పుల్లగా అయింది. యాపకొమ్మలు ఎక్కువ వేసినట్టుంది. యాపాకు కాదురా యాప పువ్వు. యాప పువ్వు అయితే షేర్ అవుతుంది కానీ పుల్లగా కాదురా. మామిడికాయ అయితే పుల్లగా అవుతుందిరా. గది కూడా తెలియదా నీకు? ఏదో ఒకటి ఆ చూస్తుండు అని ఇంత వైపు పచ్చడా. ఇవాడు తమ్మి పచ్చడి తీసుకోరా. యాప పువ్వుకు యాకాపుకు తేడా తెలియదు. తాగరా బీర్ తాగినట్టు తాగుతున్నావు కదా. అరే నీకు ఎప్పుడా బీర్గోలనేనారా? అరే తెల్లారు లేసా మొత్తం వైన్స్ కూర్చొని మాట్లాడతాయి. వేరే మాట రావు నీకు. వాడు ఉండేది ఆనే కానీ వైన్స్కేనే తెల్లారైతే. అరే బిడ్డ బచ్చపాలు చేయలేరా? అవి చేసిందే నాయన. ఇగో తీసుకోరా కుమార్. నాన్నకి ఇపోయా ఫస్ట్. నాయన తీసుకోయే. తమ్ముళ్ళ కూడా ఇపోరా. వానికి నాకు ఇచ్చిన వాళ్ళు ఈడికే ఎడుతుండు. అన్నం తిడతావు కానీ అన్నం మీద ప్రేమ ఎక్కువరా నీకు? ప్రేమనా ఏమన్నా తినరా తిని. కాదే నాయన ఈ పండుగ కోళ్ళు అమ్మను మామూలు ఇంటికి పంపించినవే. కాదురా మీ అమ్మని వాళ్ళు ఎవరింటి పోతా అంటేనే పంపించరా. ఆడ పెద్దోడు పోతలేరా వాళ్ళ అత్తారింటికి. రేపు పొద్దున నీ పెళ్ళి పోవారా అట్లే పంపించిన. ఏమో అమ్మ ఉంటే మంచిగా వస్తుందా అది. వాడుకోపోతే ఏమైతుందిరా? అమ్మకుండదారా వాళ్ళ అమ్మాయి ఇంటికి పోవాలని? అందరు పోతురు కానీ నువ్వు అయితే పోతావు. నీకేమైతుందిరా? నేనుంటే నీ సొమ్ము తింటున్నా నీ పిల్లల సొమ్ము తింటున్నా? నా వయసు సొమ్మే కదా తింటుంది. అయినా మా అత్తకు నాకు పడతలేదు, ఆమెకు బాగాలేదు. ఎవడు వేయాలి చాకరీ? నువ్వు చేయాలి. ఎవరు చేస్తారా? నీకేమైతుందో నేనుంటే చూడే నేను ఎట్లా ఎత్తుండో. అరే కుమార్గా పండుగ పూట అక్కడ అట్లా నడిపిస్తావు. నేనేమన్నానే ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఏం గుర్తున్నావు పోయి అత్తగారింటికి అంటే ఆడికే ఉరుకుతావు కదా. ఇక నాకేం పర్లేదు కావచ్చు. ఏం పని ఉంది మరి? పెళ్ళం కొంగు కట్టుకొని తిరుగుడే కదా నీకున్నది. నాయనా దానికి ఈ ఊళ్ళో దాకా వేస్తా. ఊళ్ళో దాకా వేస్తావా అత్తగారింటి వేస్తావా? నీ నువ్వు నాతో జరిగినవేందే? ఏవాడు ఆడదాకా కూడా పోడు. అరే అన్న ఇలా వైన్స్లు బంద్ అయితే కూసో. ఇక మీరు మనుషులు అగ్గాడులా పురాగా తాగబోతోనే చేసిరు. నేను ఆయన తాగుడు బంద్ చేసిన. ఏం రా ఊకే మనడు పోతున్నావు? ఏయ్ ఎడిపోతున్నారు కట్టి చెప్పరా. అమ్మతోడేనా ఆయన ఊళ్ళకే పోతున్నా. సరే గంట సేపట్లో పోయిరా ఎడిపోతావు. సరే అట్లా పంపిస్తావు? కాదు బిడ్డ ఆయన పోయినట్టుగా పోయినా రాదురా. వాడు అత్తగారింటికి పోతుండే నాకు తెలుసు. మన పిల్లలు ఫోన్ చేసి రా అంటే ఆడని బిడ్డ ఆడని కొడుకు ఆట ఆడని పండుగని మన సంగతి చూస్తా. ఎటు పోతున్నా పోయి ఇప్పుడు అత్తారింటి కావని బొమ్మాయి కావని. అవునా అలా మామిడికాయలకి చేసినవా? ఇప్పుడే వేసింది కదా. యాప పువ్వు ఇట్లా యాప పువ్వు కూడా ఇప్పుడే వేసిన. ఇంత ఉప్పు కారం వేసినవా లేదా? వేస్తున్నానే వేస్తూనే ఉన్నా. అన్నయ్య మంచిగా చేయించారా? నేను మంచిగానే చేస్తాను. ఏం నీళ్ళకి చెయ్య. అయ్యో గట్టి ఇసురుకుంటావు. లేకపోతే ఏంది కొద్దిగా వేస్తూనే ఉన్నా. ఇది వేసినావా అది వేసినావా అని అంటుంది. అంటే కూడా తప్పేనా? కాదా మరి? నా అంత మంచిగా చేస్తారా మీరు? వెనకట్లెక్క చేస్తారా మీరు? అయినా ఇదేం వెనకట్లెక్క కాదు, ఇప్పటి పద్ధతిలో చేస్తున్నాను. అప్పుడు చేస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఎట్లా చేసి పాడవుతారో మీరు. తాగైతే మరి అమ్మా వాళ్ళు ఎట్లనే ఏంటి ఎందుకు వరిస్తున్నావు ఊగా వాళ్ళను చేస్తారు వాళ్ళకి మా ఏజ్తి. అయ్యో నేనేమన్నారా? మంచిగా చేయమన్నాడు కూడా తప్పేనా? నేనేమన్నా? నాయనమ్మా మేము పచ్చడి మా వరకే వేసుకుంటున్నాం కానీ నువ్వు పోయి పచ్చి పులుసు వేసుకొని దాకు. చూడే బాడుకోవు. అవునా నేను తాగుతారా? పచ్చిపుడు చూసుకొని నువ్వు తాగుపో. నేను తాగుతారా? చూడరా నీ కొడుకు ఎట్లా అంటుండవు చూడు పండుగకోలే. ఏమంటున్నావురా పమన్? ఊగా గామెతోని పరీక్షలు ఆడతాయేమరా నువ్వు ఊగా? సరే సరే తిన్నాయన. ఇగో పచ్చడి అయింది తాగుదు.
అయిందారా అమ్మేంటిరా అది అమ్మేటివేందే లోపల చప్పలు వేస్తుందక్క. ఓ ఇంకా కాలేదానే బచ్చాలు అయితున్నాయి ఆగలేవు అయితే తిందామనే. ఇది ఇంకా సైంటిస్ట్ లేక ఏం ప్రయోగాలు చేస్తుందా? అందరు చేసుకొని తింటుండే ఏం చేస్తుందా రమ్మను ఎందుకు వరుతున్నా లోపల చేయొద్దా? అరే ఎంతసేపే పండుగ అయిపోయినా కదా నువ్వు వచ్చి ఎదురా ఏం చేసేది బాగానే ఉంది. పచ్చడి అయిందా రా హరిత? అయిందమ్మా. ఇవి తీసుకుంటా. విద్య అల్లును ఫోన్ చేసినావారా? అరే ఊగ బదిలాడన్నారా? ఆయన గురించి ఎసరు పెట్టుకుంటే పండుగ అయిపోయినా కూడా రాడు కానీ మీరైతే తాగుర్రే. హరిత మరి వచ్చేదాకా ఆగదాం తీరాదురా. ఏ ఆవిడ ఎందుకు తీయమ్మా పట్టుపోయి ఏమన్నా మొత్తం తాగుతావా మొత్తం తింటావా? అవన్నీ వచ్చినాక తాగుతాడు. ఆయనకి ఇవాటు తీసుకో పచ్చడి. బాగుందిరా దానికి పచ్చడినే కావాలి ఏదో కావాలి ముందుగా తాగేదే పచ్చడి. ఇప్పుడు నేనేమంటున్నా మళ్ళీ గదే కావాలని అంటున్నా. తిన్నాక తాగుతారా? అంటే తప్పు పట్టుకుంటారు మీరు. ఇవాటత్తమ్మా. మీ అబ్బాయిలో పెడుతుంది నేను ఏం పెడతలేదు. ఆమెకి అట్లే అంటే తీరు ఎట్లుంది నీకన్నా మంచిగా చేసిందా లేదా? సూపర్ ఉందబ్బా. మరి ఇది పద్ధతి. పండుగ రమ్మని ఇవ్వాలి, అల్లుడు పండుగ రాకముందుకే ఇట్లా పండుగ చేసుకోవాలి. ఏంటి మీ అయ్యేది ఇదే అదే పద్ధతి. మీ బిడ్డనేమో రాకపోతే రా రా అని ఫోన్ చేసింది. ఇప్పుడు ఏమో మీరు బచ్చప్పాలు మంచిగా పచ్చడి వేసుకొని తాగుతుండే. లేట్ అయిందని నువ్వు వస్తాను ఫోన్ చేసినావా మళ్ళా? ఇంకా మళ్ళీ వస్తాను ఫోన్ చేసి చెప్పాలా? మరి చెప్తానే కదా తెలిసేది. ఒక మాటనే వస్తుంది. అసలు నిలవద్దు. అయ్యో కోపం బాగానే వస్తుంది అంతే కూర్చో. ఇక నాకు నీళ్ళని పచ్చడి తాగలేదు మావా. నువ్వు మాట్లాడకి ఇక బాగున్నావారా? బాగున్నా బాగున్నా. మంచిగా ఉన్నావా అయ్యా అనిలు? మంచిగా అత్తమ్మా. అమ్మ అక్క అందరు మంచిగా. నువ్వు మంచిగా ఉన్నావా మరి? నాకేమైంది మంచిగానే ఉన్నా. అబ్బా చీర మంచిగా కట్టింది వాళ్ళ అమ్మ. మా అప్ప పండుగనా మామా? నీ సంగతి చెప్తా ఇక లాగు. నేను రాకముందుకు నువ్వు ఉగాది పండుగ వేసుకుంటావు. మీరు తాగి రారా? సరే ఇవట్రా బుజ్జి అల్లునికి ఈపో 1 మంత్ ఈపో. ఎవరు చేసి పచ్చడి కమ్మగా ఉంది. ఇంకెవరయ్యా నీ పెళ్ళమే చేసింది. అంతేనా? ఇవన్నీ నాకెందుకు. కూర్చోపో ఇక. వేసినావా? లేదు మా అమ్మ చేసింది. అనుకున్నా నీకు ఇంత మంచిగా ఏవేడా చేస్తుంది. మంచిగా చేస్తామా? పొరిజంతా పోయరాదు పచ్చడి మంచిగా ఉన్నది. అది ఉగాది పచ్చడి అనుకున్నా లేకపోతే దగ్గటానికి అనుకున్నా మళ్ళా మళ్ళా దానికి ఏ ఉండరా పోడా జంత పోయి మంచిగానే ఉంది కదా పోయి జంత. అయ్యో పోస్తమ్మా ఈ దాంట్లో ఏముంది తాగు. కొంచెం నాకు కూడా కావాలి. కొంచెం అన్ని డబల్ కావాలి. అయ్యో నీదేం పోతుందే? చేసింది నేనే. అమ్మా ఇక పండగ అయిపోయినట్టే కదా. ఉగాది పచ్చడి తాగినాం, మంచిగా బచ్చాలు తిన్నాం. బాగా వచ్చింది కదా, చికెన్ తీసుకొస్తా ఏమంటారు? అరే ఓ దేడిది మక్క ఇది మటన్ చికెన్ తినడానికి ఏం తప్పుకున్నావురా? ఇది ఉగాది పండుగ ఏదైనా రేపే. ఓ అయితే ఇవాళ కౌసు తినద్దా? సరే మరి బీర్లు తెస్తా ఏమంటావా? వీళ్ళలో ఏం లేవురా అన్ని రేపే. ఈ పండుగ రోజు ఏం తినవద్దు, ఏమున్నా స్వీటే. పండుగ రోజు తినదు తాగదు బిడ్డ. మరి ఇవాళ బావని ఎండబెట్టడమేనా? ఎందుకెళ్ళే పెడతాం రా? ఇవాళ మంచిగా షార్ చేసిండ్రు, మామిడికాయ పచ్చడి, టమాటా పచ్చడి, క్యారెట్ ఫ్రై చేసిండ్రు, మంచిగా వేసుకొని తింటాడు మీ బావ. ఎందుకంటే పెడతాము? కాకపోతే థమ్స్అప్ తెచ్చుకోండి, స్ప్రైట్లు థమ్స్అప్లు తెచ్చుకొని మంచిగా పోయి బావకు రేపు ఏదైనా తెచ్చుకుని తిండ్రి. బావ ఇప్పుడే పోతాడా? సరే సరే తీయ. కాదు నువ్వు రానని చెప్పినావు కదా మళ్ళీ వచ్చినావు. అబ్బా నువ్వు మంచిగున్నావే. ఫోన్ చేసి రా 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 అని ఒకటే నా పానం తింటివి. ఇప్పుడు వస్తే మళ్ళీ రానున్నావు కదా అంటున్నావు. ఆయన నేను రాపోదును కానీ మా అక్క అరే ఆ పిల్ల ఫోన్ చేసి అంతకన్నా బతలాడింది కదా పోయిరారా బాధపడతా అన్నది, అందుకే వచ్చిన. అబ్బో బాగానే పంపించిండ్రు. సరే సరే తిందాం దారి. ఆయనకు ఆకలి అవుతుంది కావచ్చు. సరే తిందాం పరి మరి నడు. అన్నపేట
తాగుతానే నాకు తెలుసు కానీ నీ గురించి అన్న ఆయన ఇట్లనే చేస్తాడు నీ పేరు చెప్పుకొని ఆయన తాగుదామని ప్లాన్ వేసిండు. నేనేం లేదు పండుగ మర్యాదకి కాదురా నువ్వు వాళ్ళ నాయన మాట్లాడుతుందా మా ఏమంటాడు ఏమంటే తర్వాత మాట్లాడుకోవాలి మామ ఏమనుకుంటుంది అట్లా అనుకోవద్దురా కొత్తగా నడు ఈ పండుగ బీరు కలిగినరా హ్యాపీ ఉగాది బావ. అరే అబ్బా చెప్తున్నా నేను చూడు నువ్వు పెళ్లి చేసుకొని నిలబడుతుందిగా నవ్వుతావు బిడ్డ ఇంకా 2-3 నెలలు నా ఊరికి చూడు అన్నీ